ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దశాబ్దాలుగా నెలకొన్న కరువు ఛాయల్ని తుడిచివేసి వలస వెళ్లిన చేతులు మళ్లీ నాగలి పట్టేలా చేయడమే లక్ష్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని తలపెట్టారు. వర్షాకాలం వస్తేనే బతుకు బండి నడిచే ఈ ప్రాంతంలో ప్రాజెక్టు పూర్తి అయితే భూములన్నీ సస్యశ్యామలం అవుతాయన్నది స్థానిక ప్రజల చిరకాల స్వప్నం. పొట్టకూటి కోసం పొరుగు దేశాలకు, మెట్రో నగరాలకు వలస వెళ్తున్న కూలీల్ని మళ్లీ తమ సొంత ఊళ్ళకి రప్పించాలనే ఉద్దేశంతో ఈ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అయితే పనులు ప్రారంభమై 10 ఏళ్లు దాడుతున్నా నేటికి ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడం పట్ల సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. పాలమూరు ప్రజల ఆశలు, ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులు మరియు క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై మా ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పాలమూరు అనగానే కళ్ల ముందు కదిలే దృశ్యం కరువు కాటకాలు, బీడు భూములు మరియు గుక్కెడి నీటి కోసం పడే అవస్థలు. దశాబ్దాలుగా వెన్నాడుతున్న ఈ కరువుని శాశ్వతంగా తరిమికొట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పూట గడవక పొరుగు ప్రాంతాలకు వలస వెళ్లిన వారు మళ్లీ తమ జన్మభూమికి చేరుకుని సాగు పనులు చేసుకునేలా ప్రతి ఎకరాకి సాగునీరు అందించాలనే సంకల్పంతో 10 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం పచ్చబడాలన్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ఎత్తిపోతల పథకం నీటి కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల డ్రీమ్ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. పుష్కర కాలం గడుస్తున్న ఈ ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 2010లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు కూడా రిజర్వాయర్ పనులు ముందుకు సాగుతున్నాయి. మరోవైపు కృష్ణానది ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసి పాలమూరు జిల్లాలో ఉన్న కరువు ప్రాంతాలను కూడా పచ్చగా మార్చాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఎంతవరకు వచ్చాయన్న దానిపై మహాన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2015 జూన్ 11న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ భూత్పూర్ మండలం కరివెన వద్ద శంకుస్థాపన చేసి పైలాన్ని ఆవిష్కరించారు. సుమారు 35,200 కోట్ల తొలి అంచనా వ్యయంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా 90 టీఎంసీల నీటిని తరలించేలా ఈ భారీ ప్రాజెక్టుకి రూపకల్పన చేశారు. 5 రిజర్వాయర్లు మరియు 4 లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని సుమారు 12,30,000 ఎకరాలకు సాగునీరు అందించడమే దీని ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను తీర్చడంలో కూడా ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకం కానుంది. దశాబ్దాల పాలమూరు కలైన ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమై 10 ఏళ్లు గడిచినా నేటికి లక్ష్యాన్ని చేరుకోలేదు. 2015లో ప్రాజెక్టుని 2 ఏళ్లలోనే పూర్తి చేస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరణలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రధానంగా భూసేకరణలో నెలకొన్న జాప్యం, భూములు కోల్పోయిన రైతులకు ఆశించిన స్థాయిలో పరిహారం దక్కకపోవడంతో వారు న్యాయస్థానాలను ఆశ్రయించడం ప్రాజెక్టు వేగాన్ని తగ్గించింది. దీనికి తోడు జాతీయ హరిత ట్రిబ్యునల్లో దాఖలైన కేసులు, పర్యావరణ అనుమతుల విషయంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులు ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని నీరుగార్చాయి. ఫలితంగా కోట్లాది రూపాయల వ్యయం పెరగడమే కాకుండా కరువు సీమకు కృష్ణమ్మ నీరు చేరడం మరింత ఆలస్యమవుతోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటిని తరలించే 0 పాయింట్ వద్ద ఉన్నాం. మనం బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇదంతా వాటర్, ఇదే శ్రీశైలం బ్యాక్ వాటర్ అని చెప్పవచ్చు. ఈ బ్యాక్ వాటర్ ద్వారానే ప్రాజెక్టుకు నీటిని తరలించి పూర్తిగా ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టారు. దాదాపు పుష్కర కాలం ముగిసింది, ఇంకా ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతున్నాయి. ఈ వాటర్ కోసమే మొత్తం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏదైతే వరదల సమయంలో రోజుకు 2 టీఎంసీల చొప్పున అంటే 90 టీఎంసీల వాటర్ ని పూర్తిగా 5 రిజర్వాయర్లు నింపి ఆ రిజర్వాయర్ల ద్వారా పూర్తిగా ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు అలాగే రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టారు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి ప్రజలు అలాగే రైతులు కూడా కోరుతున్న సిచ్యువేషన్.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దేశంలోనే అత్యల్ప ముంపు ఉన్న అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా రికార్డు సృష్టించింది. సుమారు 35,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం 40,000 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా కేవలం 2,781 ఇళ్లు మాత్రమే ముంపునికి గురవుతుండడం విశేషం. మొత్తంగా 4,111 కుటుంబాలకి పునరావాసం కల్పిస్తూ 21 ప్యాకేజీలుగా విభజించిన ఈ పనుల్లో ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులు కొనసాగుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకి వరద పోటెత్తిన సమయంలో రోజుకి 2 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోసి వివిధ రిజర్వాయర్ల ద్వారా 67.97 టీఎంసీలు నిల్వ చేసేలా దీనికి రూపకల్పన చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ విన్యాసం. ఈ ప్రాజెక్టులో భాగంగా నీటిని 4 దశల్లో ఎత్తిపోస్తూ 5 ప్రధాన రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేస్తారు. నార్లాపూర్ వద్ద అంజనగిరి, ఏదుల వద్ద వీరాంజనేయ, వట్టెం వద్ద వెంకటాద్రి, కరివేన వద్ద కురుమూర్తి రాయ మరియు ఉద్దండపూర్ రిజర్వాయర్ల ద్వారా సుమారు 65 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం దేశంలోని అత్యంత శక్తివంతమైన 145 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 34 పంపులు వినియోగిస్తున్నారు. దాదాపు 61 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాలు, 50 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్స్ ద్వారా కృష్ణమ్మ నీరు కరువు సీమకి పరుగులు తీయనుంది. ఈ భారీ ఆపరేషన్ కోసం ఏకంగా 3,665 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా వేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 12,30,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం నెరవేరాలంటే రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు వెచ్చించాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ స్పష్టం చేస్తోంది. ఇప్పటికే పంపు హౌసులు, రిజర్వాయర్ల నిర్మాణం ఒక కొలిక్కొచ్చినా ప్రధాన కాలువలు మరియు డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ వంటి కీలక పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో ఆయకట్టుకు అందుబాటులో తీసుకురావాలంటే సుమారు 25,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం పనులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేస్తేనే నిర్దేశిత లక్ష్యానికి చేరుకోగలమని, లేని పక్షంలో సాగునీటి కళ మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 56,000 కోట్ల రూపాయలు కాగా ఇప్పటి వరకు 32,067 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇందులో 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 26,472 కోట్లు ఖర్చు చేయగా గత 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 5,595 కోట్లు వెచ్చించింది. ఒప్పందం ప్రకారం పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలను పరిగణలోకి తీసుకుంటే ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి అంచనా వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ భావిస్తోంది. మిగిలిన పనులను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన నిధులను సమీకరించడమే ఇప్పుడు ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్గా మారింది. పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఉమ్మడి పాలమూరు జిల్లా యొక్క కరువును, వెనుకబాటుతనాన్ని ఎత్తి చూపే తెలంగాణ ఉద్యమం అంతా జరిగింది. ఆ మొత్తం ఎత్తి చూపడం వల్లనే తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయింది, తెలంగాణను సాధించుకోవడం అయితే జరిగింది. కానీ పాలమూరుకు చాలా అన్యాయం జరుగుతున్న పరిస్థితి ఉన్నది. 15 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మనకు ఆ అన్యాయాన్ని సరిచేసుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. పాలమూరు రంగారెడ్డి విషయంలో చూసినప్పుడు తెలంగాణ ఉద్యమము ఉధృతంగా జరుగుతున్నటువంటి క్రమంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పాలమూరు రంగారెడ్డిని శాంక్షన్ చేసి దానికి ఒక సర్వే కోసం శాంక్షన్ చేసి దాన్ని సర్వే చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం జూరాల నుంచి ఎత్తిపోసి చివరిగా లక్ష్మీదేవిపల్లి దగ్గర ఒక పెద్ద రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా జిల్లాకు నీరు ఇవ్వడమే కాకుండా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళ, అవసరమైతే రంగారెడ్డి నుంచి అట్లే మనకు నల్గొండ జిల్లా వరకు నీళ్లు తీసుకుపోవాలనేటువంటి ఒక ప్లాన్ తో పాలమూరు రంగారెడ్డిని ప్లాన్ చేయడం అనేటువంటి జరిగింది. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత అది అవుతుంది అని చెప్పని మనం అనుకున్నాం. కానీ ఏం జరిగిందో ఏమో కేసీఆర్ ప్రభుత్వం దాన్ని జూరాల నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవడానికి ఈ ప్లాన్ ని కంప్లీట్ గా చేంజ్ చేయడం అనేటువంటిది జరిగింది. దానికి ఆనాడు చెప్తున్నటువంటి ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణం ఏంటంటే జూరాల అది 9 టీఎంసీల కెపాసిటీ మాత్రమే ఉన్నది. అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోవాలంటే ఓన్లీ వరదలు వచ్చినప్పుడు మాత్రమే చేసుకోగలుగుతాం. కానీ శ్రీశైలం బ్యాక్ వాటర్ అయితే శ్రీశైలంలో చాలా నీళ్లు ఉంటాయి కాబట్టి అక్కడ
పెద్ద మొత్తంలో మనం నీటిని లిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. కానీ అది జరిగిందా అంటే అది కూడా జరగడం లేదనే చెప్పవచ్చు. ఇది మనకు జూరాల నుంచి తీసుకుంటేనేమో కొంత తక్కువ ఖర్చులోనే లక్ష్మీదేవిపల్లి వరకు తీసుకొని పోయి మధ్యన రిజర్వాయర్స్ నింపి పాలమూరుకు చాలా మటుకు వాటర్ వచ్చే అవకాశం ఉంటుండే. ఇప్పుడు కిందికి తీసుకొని పోవడం వల్ల, శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకొని పోవడం వల్ల అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అయింది. ఎక్కువ మోటార్లు, ఎక్కువ లిఫ్ట్లు పెట్టడం అనేటువంటిది జరిగింది. అది ఇప్పటి వరకు ఓన్లీ రిజర్వాయర్స్ మాత్రమే కడుతున్న పరిస్థితి. అది ఉదండపురం వరకు మాత్రమే. అవి కూడా ఇంకా కంప్లీట్ గా కాలేని పరిస్థితి. ఆ రిజర్వాయర్స్ కు మధ్యన లింక్ కెనాల్స్ కూడా పూర్తిగా కంప్లీట్ కాలేదు. వాటికి కావాల్సినటువంటి పవర్ స్టేషన్స్ కూడా పూర్తిగా కాలేదు. ఆ రిజర్వాయర్స్ నుంచి మరి పొలాలకు పారించేటువంటి కెనాల్స్ గాని, చిన్న చిన్న కాలువలన్నీ ఇవి ఏవి కూడా కంప్లీట్ గా కాలేదు. కానీ గత ప్రభుత్వం ఏం చెప్తుందంటే 80-90% కంప్లీట్ అయింది పాలమూరు రంగారెడ్డి అని చెప్పని అంటున్నారు. నిజానికి అది మనం ఈ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే అది నిజం కాదని చెప్పని తెలుస్తుంది. ఇంకొక రకంగా చెప్పాల్సి వస్తే కేసీఆర్ ప్రభుత్వం ఒక మేరకు మన పాలమూరు రంగారెడ్డిని సరిగ్గా ప్రయారిటీలోకి తీసుకోలేదని చెప్పని చెప్పక తప్పదు. ఎందుకంటే 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన కడుతూ దాన్ని 3-4 సంవత్సరాల్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అదే ప్రాజెక్టు దాంట్లో 1/3 బడ్జెట్ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి మీద ఆ ఇంట్రెస్ట్ పెట్టుంటే బహుశా ఒక టర్మ్లోనే అది కంప్లీట్ అయ్యి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ద్వారా మనకు పూర్తిగా పాలమూరు అంతా కూడా సస్యశ్యామలంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకొక అన్యాయం ఏం జరుగుతుందంటే పాలమూరు రంగారెడ్డిలో రోజు మనకు 2 TMCల కెపాసిటీ తోటి అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ చేసి అది జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు ఇంకొక అన్యాయం ఏం జరుగుతుందంటే పాలమూరు రంగారెడ్డి నుంచి ఎక్కడి నుంచి అయితే నీళ్లు తీసుకుంటున్నారో 1 TMCని డిండి ఎత్తిపోతల పథకం కింద డిండికి తీసుకెళ్లి అక్కడి నుంచి నల్గొండకు నీళ్లు ఇవ్వాలనేటువంటి ఒక ప్లాన్ తోటి అది యుద్ధ ప్రాతిపదికగా మనకు పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పాలమూరు రంగారెడ్డి నుంచి 2 TMCలు తీసుకుంటేనే మనకు ఎక్కడ కూడా సరిపోని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఆ 1 TMCని డిండికి ఇవ్వడం వల్ల మిగతా 1 TMC తోటి ఏ రిజర్వాయర్లు ఎట్లా నింపుతారు, మరి పాలమూరు అంతా నీళ్ళు ఎట్లా పారిస్తారు అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండేటువంటి పరిస్థితి అయిపోయింది. ప్రస్తుతం అయితే పాలమూరు రంగారెడ్డి పేరు మీద రాజకీయాలు చేయడం జరుగుతున్నది. కానీ ఏ ప్రభుత్వం కూడా పాలమూరు రంగారెడ్డికి కావాల్సినటువంటి బడ్జెట్ అలోకేషన్ చేసి కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం, ఆ చిత్తశుద్ధి కనపడతలేదనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయరు నిర్మించాలి. అక్కడ ఇప్పటికి కూడా కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అక్కడ సర్వే చేయడం కానీ ఆ రిజర్వాయర్ పనులు ఏవి కూడా మొదలు పెట్టలేదు. ఆ ఉద్దేశం ఏందో మరి మనకైతే అర్థం కావటం లేదు. కాబట్టి లక్ష్మీదేవిపల్లిని కంప్లీట్ చేసి ఆ రిజర్వాయర్ ద్వారా మొత్తం కంప్లీట్గా జిల్లాకు మరి నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లయితే తప్ప ఈ పాలమూరు జిల్లా కరువు కానీ వలసలు కానీ ఇవన్నీ ఆగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ఈ యొక్క జిల్లా యొక్క రాజకీయ నాయకులు మేల్కొని ఈ యొక్క జిల్లా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి ఎదుర్కొని ఎత్తి చూపి ఈ ప్రాజెక్టులు సాధించుకోలేనట్లయితే ఇక సమీప భవిష్యత్తులో ఆ నీటిని మనం పూర్తిగా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలు మాని ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలని చెప్పని నేను పాలమూరు అధ్యయన వేదిక తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు అసెంబ్లీలో కూడా చర్చ జరిగినప్పుడు నీవు తప్పు చేశావు, నేను తప్పు చేశాను అనేటువంటి తప్పులు ఎత్తి చూపేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా కనపడుతుంది. కేసీఆర్ ప్రభుత్వం అది చేసింది, అది తప్పు చేసింది, ఇది తప్పు చేసింది, మేము సరి చేసే ప్రయత్నం చేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. లేదు వాళ్ళే తప్పు చేశారని చెప్పని చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనికి పరిష్కారం కనుక్కునేటువంటి మార్గంలో చర్చ జరుగుతుందని చెప్పని నాకైతే నమ్మకం లేదు. నీవు తప్పు నా తప్పు అని చెప్పి తప్పులు ఎత్తు చూపే ప్రయత్నం జరుగుతున్నట్లు అనిపిస్తుంది వాళ్ళ ప్లాన్ అంతా కూడా. కానీ ఇంతవరకు ఏదో జరిగింది, కానీ జిల్లాకు న్యాయం చేసేటువంటి పంతాలో ఆ చర్చ జరిగి గతం అంతా మర్చిపోయి ఇప్పుడున్నటువంటిది సరిదిద్దుకొని ఈ జిల్లాకు మొత్తంగా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుందో దాని మీద చర్చ జరిగి ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం.
దక్షిణ తెలంగాణ వరప్రదాయిని అయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తొలిమెట్టుగా నార్లాపూర్ వద్ద అంజనగిరి రిజర్వాయర్ రూపుదిద్దుకుంటోంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి నీటిని మళ్లించేందుకు అత్యంత పగడ్బందీగా 2.2 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్ మరియు 3 భారీ టన్నెల్స్ నిర్మించారు. ఇక్కడి నుండి నీరు సర్జిపుల్ గుండా పంపు హౌస్కి చేరుకుంటుంది. 9 శక్తివంతమైన పంపుల ద్వారా కృష్ణమ్మని 345 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి 6.61 టీఎంసీల సామర్థ్యం గల అంజనగిరి రిజర్వాయర్లో నిల్వ చేస్తారు. మొత్తం 11 కిలోమీటర్ల చుట్టుకొలతతో 2465 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ రిజర్వాయర్ పనులు ప్రస్తుతం 3 ప్యాకేజీలుగా శరవేగంగా కొనసాగుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నార్లాపూర్ రిజర్వాయర్ పనులు ఒక కొలిక్కొచ్చినా తదుపరి దశలకు నీటిని మళ్లించే ప్రక్రియలో కీలక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నార్లాపూర్ నుండి ఏదుల రిజర్వాయర్కి నీటిని తీసుకువెళ్లే ప్రధాన కాలువ పనులు ఇంకా అసంపూర్తిగానే ఉండడం ప్రాజెక్టు పురోగతిని దెబ్బతీస్తోంది. ప్రభుత్వం విధించిన గడువు ముగిసినప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. పంపు హౌసుల్లో మోటార్ల బిగింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండడం, నిధుల విడుదలలో జాప్యం వెరసి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరో 2 ఏళ్ల కాలం పట్టవచ్చని ఇంజనీరింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వైపే నడుస్తున్నాయి. హాటుగా ప్రాజెక్టు పైనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షం అధికార పార్టీ పక్ష మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అసెంబ్లీలో కూడా ప్రస్తావన రాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ ప్రజెంటేషన్ ప్రాజెక్టుపై ఇవ్వబోతున్నారు. అలాగే ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు కూడా పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ప్రజెంట్ అయితే మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సంబంధించిన మొదటి దశ ఏదైతే నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద ఉన్నాం, నార్లాపూర్ రిజర్వాయర్ ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వాటర్ లిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి పంపుల ద్వారా లిఫ్ట్ చేసిన తర్వాత నార్లాపూర్ రిజర్వాయర్ ను నింపుతారు. మొత్తం నార్లాపూర్, ఏదుల, ఒట్టెం, కరివెన, 5 ఉదండాపూర్ ఈ 5 రిజర్వాయర్లను నిర్మించి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు అలాగే రంగారెడ్డి, నల్గొండకు మొత్తం 12 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించే విధంగా ఏదైతే ఈ ప్రాజెక్ట్ అయితే పనులు ముందుకు సాగుతున్నాయి. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బూత్పూర్ మండలం కరివెన వద్ద ఈ యొక్క ప్రాజెక్టును శంకుస్థాపన చేశారు. మొత్తం 35,200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును అప్పుడు ప్రారంభించారు. ప్రెజెంట్ అయితే ప్రాజెక్టుల పనులు నార్లాపూర్ సంబంధించిన పనులు కావచ్చు, అలాగే కింద దిగువన ఉన్న ఏదైతే ఏదుల కావచ్చు, ఒట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించారు. ఈ నేపథ్యంలో మొత్తం 90 టీఎంసీల నీటిని జలాలను ఎత్తిపోసి తాగునీరుకు అందించే విధంగా అయితే ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు 35,200 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభమై ఇప్పుడు అంచనా కూడా పెరిగింది. ఇప్పుడు 55,086 కోట్లకు అంచనా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు భూసేకరణ కూడా 27,000 ఎకరాల భూసేకరణ చేశారు. ఇప్పటి వరకు 26,872 ఎకరాల భూమిని కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమేర మాత్రమే భూమిని ఈ ప్రాజెక్టుల కింద రిజర్వాయర్ల కింద సేకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ పనులు కూడా జరుగుతున్నాయి. మొత్తం 18 ప్యాకేజీగా విభజించి ప్రజెంట్ అయితే పనులు అయితే కొనసాగుతున్నాయి. మొదటి దశలో 5 రిజర్వాయర్లు అలాగే 4 లిఫ్ట్లను కూడా నిర్మిస్తున్నారు. అదేవిధంగా సర్జిఫుల్, టన్నెల్, అప్రోచ్, గ్రావిటీ కాలువలు, పైప్లైన్ పనులు కూడా ముందుకు సాగుతున్నాయి. అలాగే రిజర్వాయర్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. మోటార్ల బిగింపు పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇంకా పెండింగ్ లో ఉన్న పనులు కూడా ఇంకా ముందుకు సాగుతున్న నేపథ్యంలో పాలమూరు ప్రాజెక్టు సంబంధించి కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీపై కనీసం 25,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు వెచ్చించారు, కానీ చుక్క నీరు కూడా పాలమూరు ప్రజలకు అందజేయలేదని చెప్పేసి అధికార పార్టీ కాంగ్రెస్ ఆరోపిస్తున్న సిచ్యువేషన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మాత్రం తీవ్ర చర్చ అయితే జరుగుతుంది. అసెంబ్లీలో కూడా ఇదే ప్రస్తావన రాబోతుంది. ఆనాడు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సీఎం కేసీఆర్ కూడా మనం చూడొచ్చు, ఈ 2 పంపులనే ఆయన ప్రారంభించి ఏదైతే జాతికి అంకితం చేశారు. మొదటి పంపును కూడా ఆన్ చేసి ఆయన జాతికి అంకితం చేశారు. అక్కడ నుంచి ఇప్పటి వరకు మాత్రం నార్లాపూర్కు మాత్రం ఇంకా వాటర్ ఎత్తిపోయలేదు. రిజర్వేర్ల పనులైతే ఇంకా కొనసాగుతున్నాయి. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 10 ఏళ్లు దాటినప్పుడు కూడా పూర్తిలా మాత్రం ఆయకట్టుకు నీరు అందలేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లు గడిచిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా పాలమూరు జిల్లా ప్రజలు కోరుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒకనాడు పాలమూరు అంటే వలసలు, ఆ వలసల ద్వారా వాళ్ళ జీవితాలను చిత్తైన సిచ్యువేషన్. గుక్కెరు నీటి కోసం కూడా వాళ్ళంతా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వలసలు వెళ్లారు, ముంబై ఇతర ప్రాంతాలకు వెళ్లి కూడా బతుకు జీవుడాన్ని కూడా ముందుకు సాగిన పరిస్థితి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంతమేర రూపురేఖలు మారిపోతున్నాయి. అదే విధంగా ఉమ్మడి పాలమూరు జిల్లా గుండా కూడా దాదాపు 300 కిలోమీటర్లు కూడా కృష్ణానది ప్రవహిస్తుంది. అయినప్పుడు కూడా చుక్క నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న సిచ్యువేషన్. కానీ ఆ తర్వాత ఏదో పెండింగ్ ప్రాజెక్టులు కొన్ని రన్నింగ్ గా మారినాయి. ఇప్పటి వరకు 6 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించిన
సిచ్యువేషన్. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి అయితే ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తం కూడా దాదాపు 9 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలమూరు జిల్లా ప్రజలంతా కూడా ఎంతో ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ తెచ్చుకున్నదే నీటి కోసం, కృష్ణానది వాటర్ అంతా రావాలని చెప్పేసి దీనికోసం. కాబట్టి డెఫినెట్లీగా ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి పాలమూరు ప్రజలకు వీలంత త్వరగా సాగునీరు అందించాలని చెప్పేసి ఈ ప్రాంత వాసులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి అసెంబ్లీలో పరిస్థితి ఏ విధంగా పోతుంది, పవర్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఉండబోతుంది, పెండింగ్ పనులు ఏ విధంగా ఉన్నాయి, రాజకీయాలను పక్కన పెట్టి ఖచ్చితంగా, ఎందుకంటే పాలమూరు దగా పడింది కాబట్టి పాలమూరుని ఖచ్చితంగా పాలమూరు ప్రజల కోసం పని చేయాల్సిన అవసరం ఉంది. గత 10 ఏళ్లుగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అధికారం 2 ఏళ్లు దాటిపోయిన కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి వీళ్ళంత త్వరగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి డెఫినెట్లీగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పేసి ఈ ప్రాంత వాసులు ఎంతో కోటి ఆశలతో ఎదురు చూస్తున్న సిచ్యువేషన్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. 2023 సెప్టెంబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించిన దిగువన కాలువలు మరియు ఇతర అనుబంధ పనులు పెండింగ్లో ఉండడంతో నీటి విడుదల సాధ్యం కాలేదు. గత డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే నాటికి సుమారు 26,472 కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ పథకం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం గడువు దాటిన గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుని నిధుల్ని సకాలంలో విడుదల చేస్తేనే రైతన్నల సాగునీటి కల నెరవేరుతుందని ఇంజనీరింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఈ ప్రాజెక్టు చుట్టూ అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రాజెక్టుపైనే ప్రధానంగా సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఖర్చు, పనుల నాణ్యతతో పాటు ప్రస్తుత ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో చేపట్టిన చర్యలపై ఉభయ పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడానికి సిద్ధమయ్యాయి. అసెంబ్లీ వేదికగా ఒకరినొకరు ఇరకాటంలో పెట్టేందుకు అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం వ్యూహ ప్రతివ్యూహాలతో అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నాయి. దశాబ్దాల పాలమూరు కలైన ఎత్తిపోతల పథకం పనులు ఏళ్లు గడుస్తున్నా అడుగు ముందుకు పడని స్థితిలో ఉన్నాయి. భారీగా పెరిగిన అంచనా వ్యయం మరియు నిధుల కొరత ఈ ప్రాజెక్టుకి ప్రధాన శాపంగా మారాయి. కరువు సీమలో బీడు భూములకి ఊపిరి పొయ్యాలంటే ప్రభుత్వం తక్షణమే భారీగా నిధులు కేటాయించి పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాలమూరు జిల్లా వాసి కావడంతో ఈ ప్రాజెక్టుపై ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, వలసల జిల్లాని పచ్చని పొలాల జిల్లాగా మారుస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ మాటల యుద్ధం పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో కృష్ణమ్మ నీటిని పొలాలకి మళ్లించడమే ఇప్పుడు సర్కారు ముందున్న అతిపెద్ద సవాలు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాజకీయ రచ్చ నడుస్తున్న తరుణంలో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులను మాత్రం ఒకటే కోరుతున్నారు, ప్రాజెక్టును వీలంత త్వరగా పూర్తి చేయాలని చెప్తున్నారు. ప్రతి ఏడాది వందలాది టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంది. టీఎంసీల పంచాయతీ పక్కన పెట్టేసి వీలంత త్వరగా కరువు నీళ్లను సస్యశ్యామలం చేయాలని వారంతా కోరుతున్న సిచ్యువేషన్. ఏది ఏమైనప్పుడు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గత దశాబ్ద కాలంగా ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వీలంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి కూడా నిరీక్షిస్తున్నారు పాలమూరు రైతన్నలు. కరువు నేలను తడపాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. ఇది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మహాన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ రాజేష్ తో గురుప్రసాద్, మహాన్యూస్ కొల్లాపూర్ నుంచి.